హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క ఉపవాస ప్రార్థనకు అలాగే మరి స్వస్థత విడుదల ప్రార్థన కదా చెప్పాం కదా. ప్రతి శుక్రవారం కూడా ఇప్పటి నుంచి స్వస్థత విడుదల మరి ప్రార్థన కూటం పెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి యొక్క స్వస్థత విడుదల ప్రార్థనకు ఆధారంగా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, అటువలే ఆత్మయు అనగా పరిశుద్ధాత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క పరిశుద్ధాత్మని మరి ఎవరు మనకు అనుగ్రహించారంటే తండ్రి అయిన దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక పరిశుద్ధాత్ముడు మనకు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? సహాయము చేసేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే పరిశుద్ధాత్మ సహాయము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ మరి ఎవరంట? ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు అక్కడ రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటామంట? శక్తిని మనం పొందుకునే వాళ్ళుగా మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధాత్మను గురించి మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి మనతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను మీ యొద్ద ఉండుటకు ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా కదా. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఎవరంట? ఆయన ఆదరణ కర్తగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సమస్తమును ఆయన మనకు బోధించేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక్కడ మనం చూస్తున్నాం రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మరి అక్కడ ఏముందంటే, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తున్నారంటే? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విషయంలో సహాయం చేస్తున్నాడు? మన బలహీనతలలో సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా. సహాయం కదా. ఎవరికన్నా సహాయం కావాలంటే ఏమంటారు? అయ్యా నాకు ఆ సహాయం కావాలి, నాకు ఈ సహాయం కావాలి అని చెప్పేసి మరి కోరుకుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ చూస్తుంటున్నాం, ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడంటే మన బలహీనతలో. హల్లెలూయా. మన బలహీనతను
చూచి అంట. ఏం చూచి? మన బలహీనతను చూచి కదా. బలహీనత అంటే ఏమంట? అనారోగ్యము. ఏం చెప్పండి? అనారోగ్యము. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూస్తాం ఇన్ఫర్మిటీస్ అని చూస్తున్నాం. హల్లెలూయా. ఇన్ఫర్మిటీస్ అంటే మరి అస్వస్థత అని చూస్తూ ఉన్నాం. తర్వాత బలహీనత అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ యొక్క బలహీనతను మరి గ్రీకు భాషలో ఎస్తినోస్ అని అంటారు. ఏమంటారు? ఎస్తినోస్ అని చెప్పేసి అంటారు. ఇవి మరి 5 రకాల బలహీనతలు. ఎన్ని బలహీనతలు అంటే ఇవి 5 రకాల బలహీనతలుగా మరి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. సువార్తలలో 4 సువార్తలలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆయా ప్రాంతాలు సంచరిస్తూ మరి అనేకులను ఆయన ఏం చేశాడంటే ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని రోగమును ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తూ వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం వ్యాధిని అని చెప్పేసి చూసినప్పుడు గ్రీకు భాషలో నోసాస్ అంటారు. ఏమంటారంట? నోసాస్. హల్లెలూయా. నోసాస్ అంటే అర్థం ఏమంటే మరి స్వస్థపరచలేని జబ్బు అంట. హల్లెలూయా. ఆ జబ్బుకి ఏం లేదంటే ఆ జబ్బుకు స్వస్థత లేదు. హల్లెలూయా. మరి అటువంటి జబ్బులను యేసుప్రభు ఏం చేశాడంటే స్వస్థపరిచిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మరి ఈ యొక్క మరి స్వస్థత కలగదు. ప్రైజ్ లార్డ్. నాకు బాగు కాదు, నా బ్రతికింతే, నేను చచ్చిపోవాల్సిందే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమంటే నా భర్త మారడు, నా భార్య మారదు, మా పిల్లలు ఏం చేయరు, వాళ్ళు మారరు, నా బ్రతుకు అయిపోయింది. హల్లెలూయా. నా యొక్క అప్పులు తీరవు, నా బ్రతుకు అయిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇది నోసాస్ అనేది మరి గ్రీకు భాషలో వ్యాధిని గురించి నోసాస్ అని తెలియజేసేదిగా ఉంది. ఇదేదంటే స్వస్థపరచలేని జబ్బు. హల్లెలూయా. అంటే సమస్యల నుంచి విడుదల పొందలేని మరి విధముగా మరి ఉంటున్న జబ్బు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎటువంటి జబ్బు అంట ఇది? నా భర్త మారడు, అదొక జబ్బు. నా భార్య మారదు, నా పిల్లలు మారరు, నా బ్రతుకు ఇంతే అనే జబ్బు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అటువంటి వ్యాధితో మరి బాధపడుతున్న వారిని ప్రభు ఏం చేసేవాడు ఉన్నాడంట? ఆ బలహీనతల నుంచి వాళ్ళని విడిపించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో మీ జీవితాల్లో నా భర్త మారడు, నా కుమారుడు మారడు, నా కుమార్తె మారదు, హల్లెలూయా, నా భార్య మారదు అని చెప్పేసి నీవు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా బ్రతికింతే అని అనుకుంటున్నావేమో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు
ఈరోజు ఆయన స్వస్థపరచలేని వ్యాధి ఏది కూడా లేదు. ఆ వ్యాధి నుంచి, అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి స్వస్థపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి బలహీనత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ బలహీనత, రెండవ రకము బలహీనత ఏదంటే మరి నులఖ్యాన్ అంటారంటే. గ్రీక్లో ఏంటంటే నులఖ్యాన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం రోగమును అని చూస్తున్నాం. హల్లెలూయా. రోగము అంటే ఇక్కడ మనం చూస్తున్నాము అది నరాల బలహీనత. ఏం చెప్పండి? నరాల బలహీనత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఇక నరాల బలహీనతో ఉంటున్న వాళ్ళు, శరీర బలహీనతతో ఉంటున్న వాళ్ళు, హల్లెలూయా, మరి వాళ్ళు నడవలేని పరిస్థితిలో మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కదా. మోకాళ్ళలో బలహీనత ఉన్న వాళ్ళు ఏం చేయబడతారంట? నడవలేని పరిస్థితిలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభువే ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గరికి ప్రభు వెళ్ళేవాడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు, రావాలనుకుంటారు కానీ రాలేరు. ఎందుకు రాలేరు? వారు లేయలేరు, వారు నడవలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి వారికి సహాయం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. అటువంటి బలహీనతలో ఉండే వారికి ఏం చేస్తాడంట? సహాయం చేసేవాడు. ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి ఉందంటే 38 సంవత్సరముల నుంచి మరి వ్యాధిగ్రస్తుడు. హల్లెలూయా. నడవలేని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి? నడవలేని పరిస్థితి. నడవలేని పరిస్థితి అని చెప్పాను కదా. నరాలలో బలహీనత ఉంటుంది, ఎముకలలో బలహీనత ఉంటుంది, నడవలేని పరిస్థితి. హల్లెలూయా. నడవలేని పరిస్థితి. ఆ యొక్క వ్యక్తికి ఎవరు కూడా సహాయం చేయలేని వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. బెతెస్దా కోనేటి దగ్గర ఆయనను ఆడ కూర్చోబెట్టారు, ఆడ పండబెట్టారు. హల్లెలూయా. దేవదూత వచ్చి ఎప్పుడు ఆ బెతెస్దా కోనేటిలో చేయి ఆడిస్తుందో వెంటనే ఎవరు దిగుతారో వాళ్ళకి ఏం జరుగుతుందంట? స్వస్థత కలిగిపోతుంది. హల్లెలూయా. అయితే అందరికీ అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటా ఉన్నారు. అందరికీ కూడా ఎవరున్నారంట? సహాయం చేసేవాళ్ళు ఉంటా ఉన్నారు. ఆ దేవదూత కదిలిపిన వెంటనే ఆ యొక్క కోనేటిలో దింపడానికి ఉన్నారు. కానీ అయితే ఈ 38 ఏళ్ల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉంటున్న వ్యక్తిని ఆ బెతెస్దా కోనేటిలోకి దింపడానికి ఎవరు కూడా అక్కడ లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారంటే ఆయన మనకు సహాయకుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బాధను చూచిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన కృంగిన స్థితిని చూచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూచిన దేవుడు ఏం చేశాడంట? ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక మంది వ్యాధిగ్రస్తులు అక్కడ ఉంటా ఉన్నారు, రోగగ్రస్తులు అక్కడ ఉంటా ఉన్నారు. కానీ అయితే ఎవరి దగ్గరికి కూడా యేసుప్రభు వెళ్ళలేదు. వెళ్ళాడా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది ఉన్నారు. అయితే యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంట?
సహాయం లేదు ఒక వ్యక్తికి. 38 ఏళ్ల నుంచి వ్యాధిగ్రస్తుడు. ఆయన వయస్సు ఎంతో తెలియదు, ఎంత ముసలోడో మనకైతే తెలియదు. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి ఏం చేస్తున్నాడంట, యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ఏమంటున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది. నీవు స్వస్థత పొందగోరుచున్నావా అంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా దూత ఆ యొక్క కోనేటిలో చేతులు మరి ఆ యొక్క నీళ్ళను కదిలించినప్పుడు నన్ను దింపడానికి ఎవ్వరు కూడా నాకు లేరు. హల్లెలూయా. ఈ కోనేటిలోకి దింపడానికి నాకు ఎవరు కూడా లేరు అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. అనగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అంటే అర్థం ఏంటంటే, నీవన్నా నాకు సహాయము చెయ్యి. హల్లెలూయా. అయితే ఇక వ్యాధిగ్రస్తుడు ఆ యొక్క బెతెస్దా కోనేరు కంటే శ్రేష్టమైన కోనేరుగా ఉంటున్న యేసు ప్రభువును గుర్తించలేకపోయాడు. హల్లెలూయా. బెతెస్దా కోనేరు కంటే మరి అతి శ్రేష్టమైన కోనేరుగా ఉంటున్న యేసు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చాడని గుర్తుపట్టలేదు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీ స్వస్థపడ గోడుచున్నావా అంటే ఆ మనిషి ఏమంటున్నాడంటే, నన్ను దింపడానికి ఎవరు లేరు, నీవన్నా నన్ను దింపుతావా? ప్రైజ్ లార్డ్. ప్రభు ఈయనకు నేను చెప్పేది అర్థం కాదు అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే, నీ పరుపును ఎత్తుకొని నువ్వు లేచే నడువు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వెంటనే ఏం జరిగిందంట, పరుపెత్తుకొని నడిచి లేచాడు. హల్లెలూయా. గంతులు వేస్తూ దేవుని స్తుతించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. కదా. రెండవ బలహీనత ఏమంటే లేచి నడవలేని బలహీనత, నరాల బలహీనత. హల్లెలూయా. విరిగి నలిగిపోయిన పరిస్థితి కలిగిన వ్యక్తి ఆ యొక్క వ్యక్తి. హల్లెలూయా. అటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు పోతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మరి వెళ్తూ ఉన్నారు. ఇది ఎన్నవ రకం బలహీనత అంట, ఇది రెండవ రకమైన బలహీనతగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో రకమైన బలహీనతను మనం చూసుకుందాం. మూడో రకమైన బలహీనత. హల్లెలూయా. దీనేమంటారంటే గ్రీక్లో క్యాకోస్ అంటారు. ఏమంటారు? క్యాకోస్. హల్లెలూయా. క్యాకోస్ అంటే ఏమంటే దురాత్మల చేత బలహీనత. చాలామంది అంటారు, నాకు దురాత్మల చేత పీడించబడతా ఉన్నాను, నేను దురాత్మల చేత పీడించబడతా ఉన్నాను అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ బలహీనత ఏదంట? క్యాకోస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా. బాగలేదని చెప్పేసి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తారు కానీ అన్ని టెస్టింగ్లు చేపిస్తే అన్నీ నార్మల్ వస్తాయి. ప్రైజ్ లార్డ్. అన్నీ ఏమైపోతాయి? అన్నీ నార్మల్ వస్తాయి. డాక్టర్లు కూడా అర్థం కాదు ఎందుకు ఈ వ్యక్తికి ఈ విధంగా ఉంది. హల్లెలూయా. దురాత్మల సంగతి డాక్టర్స్కు అర్థం కానే కాదు. ప్రైజ్ లార్డ్. కదా. ఒంటి మధ్యలో ఒక అబ్బాయి శ్రీనివాస్ అని చెప్పేసి మరి చిన్న అబ్బాయి, మేము ప్రారంభ సేవలేడు వచ్చినప్పుడు మరి ఒంటి మధ్య ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించాం. అక్కడ ఒక అబ్బాయిని మా దగ్గర పిలుచుకుని వచ్చారు. ప్రైజ్ లార్డ్. అంతరాలన్నీ వేసుకుని పిలుచుకుని వచ్చినారు. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాను, ఈ అంతరాలను తీసేస్తే నేను ప్రార్థన చేస్తాను, లేకుంటే ఆ ప్రార్థన నేను చేయనని చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
వాళ్ళ తండ్రి చెప్పాడు, అయ్యా ఎక్కడికి పోయినా కూడా నా కుమారునికి బాగు కాలేదని ఇంట్లో ఇన్ని సిరప్పులు చూపించాడు. ఒంటి మధ్యలో దొండతిమిప్ప అని ఆయన ఇన్ని సిరప్పులు ఉన్నాయి, అదే టానిక్లు మని ఉన్నాయి, ప్రజలు హల్లెలూయా, ఇన్ని మాత్రలు ఉన్నాయి. బెంగళూరు కూడా సెయింట్ జాన్స్ కూడా పోయి వచ్చాము, ఇక్కడ కూడా డాక్టర్స్కి చూపించాము, ఎక్కడ కూడా ఇది బాగా కాలేదు, ఇంకా వదిలిపెట్టేశారు మమ్మల్ని. హల్లెలూయా. అందుకనే అంతరాలు వేయించుకున్నాము అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పేసి అన్నాను, అంతరాలు తీసేస్తే నేను ప్రార్థన చేస్తానని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో మరి ఆ యొక్క వ్యక్తి ఏం చేశారంటే, సరే నేను అంతరాలు తీసేస్తానని ఆయనకుంటున్న అంతరాలన్నీ కూడా తీసివేయడం జరిగింది ఆ చిన్న పిల్లవానికి కదా. ఆ పిల్లవానికి అన్నము నోట్లో పోదు, నీళ్ళు కూడా నోట్లో పోవు, అట్లాంటి పరిస్థితి, బలహీనంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మరి నేను పాస్టర్ గారు మరి వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే వారి ఇంటికి వెళ్ళాం. పాపక్షమాపణ ప్రార్థన చేసిన తర్వాత నూనెను ప్రార్థన చేసి ఆ అబ్బాయికి త్రాగించడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక చీకటి దురాత్మ మరి ఒకటి ఆ అబ్బాయిని వదిలిపోయినట్లుగా నేను చూశాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోయింది. మేము ప్రార్థన చేసి వచ్చేసాం. మరి పాపక్షమాపణ ప్రార్థన చేయించేసి మేము వచ్చేసాం. మరుసటి రోజు వాళ్ళు చెప్పింది ఏమంటే, సార్ మీరు పోయిన తర్వాత నా కొడుకు నీళ్లు తాగాడు, ఆహారం తిన్నాడు, పొద్దున్నే పిల్లలతో ఆడుకునేకి వెళ్తా ఉన్నాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది 2003వ సంవత్సరం కళ్యాణదుర్గంలోనే ఒంటిమిద గ్రామంలో మరి దొండతిమిప్ప అనే వారి యొక్క కుమారుడు శ్రీనివాసు జీవితంలో జరిగిన సంఘటన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఒకసారి ఒక డాక్టర్తో నేను మాట్లాడినప్పుడు ఆయనకు చెప్పాను. చెప్తే ఆయన అన్నాడు, మరి మాకు కొన్ని విషయాలు మాకు తెలిసేలేదు, ఆ పరిస్థితిని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ మరి మేము దాని గురించి ఏం చేయలేం సార్ అని చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, క్యాకోస్ అనేది ఎటువంటిదంటే, ఈ దురాత్మ ఆ వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట, మరి ఆకలి కాదు, తింటే కడుపులోకి పోదు. ప్రైజ్ లార్డ్. నీళ్లు తాగితే కూడా నీళ్ళు బయటకు వచ్చే రావడం జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ బలహీనత ఏ డాక్టర్కి కూడా ఆ దురాత్మల గురించి అర్థం కానే కాదు. వాళ్ళు ఏం చేయాలంటే ఊరికే ఇంజక్షన్లు వేయాలి, తర్వాత ఏం చేయాలి, సెలైన్ బాటిల్ పెట్టాలంతే, కానీ మరి దాని నుంచి విడుదల. ఎందుకంటే ఆ లోపల ఏం పని చేస్తుంది, దురాత్మ పని చేస్తామని. ఎప్పుడు ప్రార్థన చేశామో ఆ చిన్న బిడ్డలో నుంచి మరి దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి గతించిన మరి ఒక 3-4 రోజుల క్రితము వాళ్ళ అక్క మా ఇంటికి వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సార్ ఈ ఆదివారం నుంచి మేము మీ చర్చికి వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేము చెప్పాము, సంతోషంగా రావచ్చు అని చెప్పాం. మీ తమ్ముని జీవితంలో అద్భుత కార్యం జరిగింది, నువ్వు చూసావు. అవును సార్, నా తమ్మునికి అద్భుతమే కాదు, వానికి పెళ్ళయి ఇప్పుడు ఒకరా ఒక కొడుకు, 3 ఏళ్ల కొడుకున్నాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్యాకోస్ అనే దురాత్మ చాలామందిలో కూడా ఈ క్యాకోస్ అనే దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. అది బయటికి రాదు, ఏం కాదు, అది లోపలనే అది పనిచేస్తూ అది పీడించేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. 4వదిగా మనం చూస్తాము మరి ఇక బలహీనత. హల్లెలూయా. 4వదిగా బలహీనత మరి ఎందుకు మరి వస్తుందంటే, సరిగా ఆహారం తీసుకోకపోతే. హల్లెలూయా. మరి ఎక్కువ ఆహారము ఏదైనా
తిన్నట్లయితే కూడా ఏం జరుగుతుంది? బలహీనత వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దాన్ని బట్టి కూడా అనారోగ్యం అనేది మరి వచ్చేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క బలహీనత నుంచి కూడా మరి ప్రభు విడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి నాలుగవదిగా మనం చూస్తుంటున్నాం, మరి ఇది వచ్చేసి మస్టిగోస్ అనే మరి గ్రీకులో పిలుస్తారు. ఈ వ్యాధిని ఏం పిలుస్తారంట? మస్టిగోస్. హల్లెలూయా. ఈ బలహీనతను ఏం పిలుస్తారు? మస్టిగోస్ అని పిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో వాడు చూసుకున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దేని చేత బాధపడుతూ ఉందంట? రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరం నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది? 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆమె తనకున్నంత డబ్బంతా కూడా ఏం చేసిందంట? వ్యయం చేసుకునింది, ఖర్చు చేసుకుంది. హల్లెలూయా. ఇంకా ఖర్చు చేయడానికి, డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి ఆమె దగ్గర ఏం లేదంట, పైసలే లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ఆమెకు తెలిసింది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళితే ఏం కలుగుతుంది? నాకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మస్ట్ గోస్ అంటే మరి అది బాధ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటది? బాధ, సంకటము, దుఃఖము. హల్లెలూయా. మరి టార్చర్ అని కూడా అంటారంట. ఏమంటారు? టార్చర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆ బాధ, ఆ దుఃఖము, ఆ టార్చర్ దేనితో అంట? ఆ రోగముతో, హింస కలుగుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అటువంటి స్త్రీకి మరి ఏమి ఆలోచన వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు నాకు బాగైపోతుంది అన్న ఒక ఆశ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంట? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు బాగైపోతుందన్న విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ యొక్క బిడ్డ ఏం చేసిందంట? మరి ఆ యొక్క జనసమూహాల్లోనే ఎన్నో అవస్థలు పడి వెళ్ళి యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుని వెంటనే ఏమైందంట? ఆ బిడ్డ స్వస్థపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుప్రభు అంటాడు, నీ బాధ నివారణ అయినది అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నీ బాధ. చదవండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము. చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయినది. హల్లెలూయా, నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నీ బాధ. హల్లెలూయా. ఎవరి బాధ? ఆమె బాధ. ప్రైజ్ ది లార్డ్ కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఏ బాధతో నీవున్నావో, ఏ బలహీనతతో నీవుంటా ఉన్నావో, ఏం జరుగుతుందంట? బాధకు నివారణ కలుగుతుంది, వ్యాధికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్ కదా. కొన్నిసార్లు బాధలు
ఏ విధముగా ఉంటాయంటే, వ్యాధితోనే బాధలు కాదు, మనుషులతో కూడా బాధలు ఉంటాయంట. ఎవరితో బాధలు ఉంటాయి? మనుషులతో కూడా బాధలు. మరి సమూయేలు గ్రంథంలో చూస్తాము, అక్కడ హన్నా అని మరి ఒక ఆమె ఉంది. ఎల్కానా, హన్నాలు. మరి ఎల్కానాకు 2 భార్యలు. మరి మొట్టమొదటి భార్య ఎవరంట? హన్నా. రెండో భార్య పెనిన్నా. పెనిన్నాకు సంతానం కలిగింది, కానీ హన్నాకు ఎవరు లేరంట? సంతానం లేదు. మరి యొక్క పెనిన్నా ఏం చేస్తుంది? మాటి మాటికి హన్నాను సూటిపోటి మాటలు మాట్లాడడం వలన ఏం జరుగుతుందంటమ్మా? బాధ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. నాకు పిల్లలు లేరే అనే బాధ. నాకు పిల్లలు లేరని కదా వీళ్ళందరూ ఇట్లా మాట్లాడేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ బాధతో ఏం చేసింది హన్నా? తినేది మానేసింది, భోజనం చేసేది మానేసింది. హల్లెలూయా. ఉపవాసం ఉండిపోతుంది. దేవుని ఉపవాసం కాదు, ఆ బాధ వలన ఉపవాసం ఉండిపోతూ ఉంది హన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది మరి హన్నా షిలోహులో ఉంటున్న దేవుని మందిరానికి మరి వెళ్ళింది. అక్కడ దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంట? కన్నీళ్లు కారుస్తా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మూలుగుతూ మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె మూలుగుతూ ఉంటే అక్కడ ఉంటున్న దైవజనుడిగా ఉంటున్న ఏలి ఏమంటున్నాడంట? అమ్మా, నీవు మద్యముతో మత్తురాలుగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆమంటా ఉంది, నేను మద్యముతో మత్తురాలుగా లేనయ్యా, నా యొక్క మనోదుఖాన్ని నా దేవుని సన్నిధిలో నేను కుమ్మరిస్తా ఉన్నానని చెప్పింది. హల్లెలూయా. వెంటనే ఆ దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా, వచ్చే సంవత్సరం నీ కౌగిటిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూస్తుంటున్నాం, హన్నా ఆ రోజు నుంచి ఏం చేసిందంట? దుఃఖముఖిగా ఉండడము మానేసింది. హల్లెలూయా. అంతవరకు దుఃఖముఖిగా ఉంది, అంతవరకు ఎట్లుందంట? బాధతో మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఇంటికి పోయి 3 పూట్ల మిష్టాన్న భోజనం చేస్తూ ఉంది. హల్లెలూయా. 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 మరుసటి ఏటన దేవుడు అద్భుత రీతిగా ప్రవీణుడైన మరి ప్రవక్తగా కాబోతుంటున్న సమూయేలును దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. బాధ కదా, రక్తస్రావము వ్యాధితో బాధపడుతున్న ఆ బిడ్డకి ఏమంట? బాధ. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? నివారణ జరిగింది. హల్లెలూయా. బాధ నుంచి విడుదల దొరికింది, సమాధానము దొరికింది, ఆరోగ్యము దొరికింది. హల్లెలూయా. ఈ హన్నా జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనోవ్యాధితో, బాధతో, దుఃఖముతో. హల్లెలూయా. ఇది ఎటువంటి రోగం అంట? ఇది మనోరోగం. మనోరోగానికి మందు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించినప్పుడు ఆమె బాధ నివారణ అయిపోయింది, ఆమెకు సమాధానం కలిగింది, ఆమెకు దేవుడి కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా, మనుషులు నిన్ను పీడించవచ్చు, దానిని బట్టి నీకు బాధ కలగవచ్చు. అయితే ఆ కృంగుదల నుంచి, ఆ బాధ నుంచి ఎక్కడ నీకు విడుదల దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి రావడం వలన నీకు విడుదల కలుగుతుంది. కానీ మరి ఎక్కడ కూడా విడుదల కలగదు. హల్లెలూయా. కదా, మన మధ్య అశోక్ ఉన్నాడు. అశోక్ జీవితంలో కూడా మా దగ్గరికి ప్రారంభంలో వచ్చినప్పుడు సమాధానం నమ్మలేదు, ఒక రకమైన బాధ, వేదన. హల్లెలూయా.
దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకి ఏం చేసినాడు, మరి ఆ యొక్క బాధ నుంచి మరి విడుదల ఇచ్చాడు, అసమాధానం నుంచి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పెళ్ళి కాదన్న బాధ, ఎందుకంటే అందరూ నీకు ఇట్లుంది, నీకు ఆడ పెళ్ళి అవుతుంది. నేను చెప్పిన నీకు పెళ్ళి అవుతుంది పొమ్మని చెప్పాను. పెళ్ళయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని సన్నిధిలో ఏముందంటే బాధ నివారణ ఉంది. హల్లెలూయా. ఈ బలహీనతల్లో కూడా ఒకటి ఏమంట, ఈ బలహీనతల్లో కూడా ఏం చెప్పండి, ఒకటి బాధ. హల్లెలూయా. దాన్ని ఏమంటారంట, మస్టి గోస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిదిగా మనం చూసుకుంటున్నాం మరి అస్టోరియస్. ఏమంట, అస్టోరియస్. దీన్ని గ్రీకులో ఏమంటారు, అస్టోరియస్ అంటారు. అస్టోరియస్ అంటే కోమాలో ఉన్న వ్యక్తి. ఎవరు? కోమాలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోమాలో ఉన్న వ్యక్తి ఎట్లుంటాడు? సచ్చినోళ్ళలాగా ఉంటాడా, బతికినోళ్ళలాగా ఉంటాడా? సచ్చినోళ్ళలాగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్ కదా. సచ్చిన స్థితిలో చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తున్నాం, అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. హల్లెలూయా. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మరి అక్కడ కొంతమంది ఏం చేయలేదంట, నమ్మలేదు. అందుకని ఏం జరగలేదంటే అక్కడ, అమ్మా ఏం జరగలేదు, ఆడ స్వస్థత జరగలేదు. ఎందుకు జరగలేదంటే అక్కడ చెప్తారు, ఈయన ఇక కార్పెంటర్ కొడుకే కదా, చిన్నప్పటి నుంచి మేము చూసినాము. హల్లెలూయా. ఈయనను చిన్న పిల్లప్పటి నుంచి మేము చూసినాము అని చెప్పేసి వాళ్ళలో అదే ఉంది. కానీ ఈయన దేవుని కుమారుడు అన్న సంగతి మర్చిపోయారు. హల్లెలూయా. ఈయనేం బాగు చేస్తాడు అన్న విధంగా మరి ఉంటున్న విధానాన్ని బట్టి, వారి సందేహాన్ని బట్టి ఏం జరిగిందంట, అక్కడికి కొంతమందికి స్వస్థత కలగలేదు. కొంతమందికి స్వస్థత కలగలేదంటే కొంతమందికి స్వస్థత కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచగా వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదు. కొంతమందిని, ఎవరిని అంట, వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని. హల్లెలూయా. చూసినాంలే చిన్నప్పటి నుంచి ఈయన వడ్లవాడు కుమారుడు కాదా, హల్లెలూయా, ఈయన జననము మాకు తెలియదా అని మరి ఆ యొక్క యేసు ప్రభుని గురించి మరి వారు ఒక చిన్నగా మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఏం కలగదంటే అద్భుతం జరగలేదు. అయితే యేసు క్రీస్తు ప్రభు అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, నా జీవితం అద్భుతం చేస్తాడు, అనేకుల జీవితాలు అద్భుతాలు చేశాడు అని విశ్వసించిన వారి జీవితంలో ఏం జరిగిందంటే స్వస్థత కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు. అమ్మ చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను
వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు ఏమైపోతుందంట? స్వస్థత. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, దానిలో ఏముందంట? దయ్యములు వెళ్ళగొడతారు. తర్వాత రోగుల మీద చేతులుంచినప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థత. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఇక్కడ మరి అస్టోరియస్ అని చూస్తున్నాం కదా, కోమాలో ఉన్న వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. యాయూరు యొక్క కుమార్తె ఉంది. యాయూరు యొక్క కుమార్తె దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు మరి యాయూరు కుమార్తె బ్రతికిన స్థితిలో ఉందా, చచ్చిన స్థితిలో ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చచ్చిన స్థితిలో ఉంది. చచ్చిన స్థితిలో ఉంటున్న మరి యాయూరు కుమార్తె ఇంటికి వెళ్ళి మరి ఆమె చేతిని పట్టుకొని తలి తాకుమి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంట? లేచి నిలబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తలి తాకుమి అంటే చిన్నదానా, నువ్వు లే అన్నప్పుడు ఏం చేసిందంట? లేచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మరణ పడకల్లో ఉంటున్న అనేకులను కూడా మళ్ళీ ఏం చేశాడంటే ప్రభు లేపిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. లాజరు కూడా చనిపోయాడు. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. 4 రోజులు అయిపోయింది. మరి వాళ్ళ అక్క చెప్తా ఉంది, కుళ్ళిపోయి ఉంటాడు అంటే, లేదు వెళ్ళాలని చెప్పాడు. హల్లెలూయా. ఆడు వెళ్ళిన వెంటనే ఆ యొక్క సమాధి యొక్క రాయిని దొర్లించమన్నాడు. దొర్లించిన తర్వాత లాజరు బయటికి రా అంటే లాజరు ఏమైపోయాడంట? హాజరైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోమాలో ఉన్న వ్యక్తిని నా దేవుడు బ్రతికించడానికి శక్తిమంతుడు. చచ్చిన స్థితిలో ఉంటున్న వ్యక్తిని నా దేవుడు బ్రతికించడానికి శక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూసుకుని మనం ముగించుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మ మన బలహీనతలను ఎరిగి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. ఏమంట? ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన బలహీనతలను ఎరిగి ఏం చేస్తున్నాడంట? సహాయము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? సహాయం చేయాలని కోరుకుంటున్నా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మీ బలహీనతల నుంచి, మీ యొక్క వ్యాధుల నుంచి, మీ రోగముల నుంచి మిమ్మల్ని విడిపించడానికి, స్వస్థపరచడానికి, మీ దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న మిమ్మల్ని విడిపించడానికి నా దేవుడు శక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకుందా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు? నీకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు? నీకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు, నీటిపై టీవిగా నడచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరూ కూడా ఈ సమయంలో లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తా మరి ఉంటా ఉన్నాడు. ఆయన మన బలహీనతలను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నీ యొక్క బలహీనతను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఏ కృంగిన స్థితిలో ఉంటున్నావో ప్రభువు నిన్ను ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఏ కృంగిన స్థితిలో నీవు ఉంటున్నావో ప్రభువు ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఏ వ్యాధితో నీవు బాధపడుతున్నావో, ఏ రోగంతో నీవు బాధపడుతున్నావో ప్రభువు ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతికింతే అని అనుకుంటున్నావా? నా జీవితం ఇంతే అనుకుంటా ఉన్నావా? ప్రభు అంటా ఉన్నాడు, నీ బ్రతుకుకు నేను జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. నీ బ్రతుకుకు నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా లార్డ్. ఈరోజు నీ భర్త మారడని చెప్పేసి నీవు అనుకుంటున్నావా? నీ కుమారుడు మారడని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావా? నీ భార్య మారదని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితిలో నీవు ఉంటా ఉన్నావు? హల్లెలూయా లార్డ్. హల్లెలూయా. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని అనుకుంటా ఉన్నావా? నా బ్రతుకు అయిపోయింది అనుకుంటా ఉన్నావా? ఓ రబా కాసి కాతారా బాబా 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 బా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబములో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ కుమారుడి జీవితంలో అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. వారిలో పనిచేస్తున్న దురాత్మలు తొలగిపోవునుగాక. I rebuke the demons in the name of Jesus. Hallelujah. Oh Rebecca Tura Mangala Sakatara Baba Baba Baba. Thank you Lord. నీవు నడవలేని స్థితిలో నీవు ఉంటా ఉన్నావా? నీవు నడవలేని స్థితిలో నీవు ఉంటా ఉన్నావా? హల్లెలూయా లార్డ్. నీకెవరు సహాయం చేయలేని స్థితిలో నీవు ఉంటా ఉన్నావా? ఆనాడు బెతెస్దా కోనేటి దగ్గర దిగి వచ్చిన, నడుచుకుని వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ దగ్గరికి వస్తా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా లార్డ్. నీ పాదములు బలపరచువాడు, నీ మోకాళ్ళను బలపరచువాడు, నీ నడుములను బలపరచువాడు. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలహీనత నుంచి నిన్ను యేసు ప్రభు వారు ఇప్పుడే లేవనెత్తునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే లేవనెత్తునుగాక నిన్ను. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ చేత పీడించబడుతూ రోగముల భార్య అయి ఉంటున్నావా? దురాత్మల చేత పీడించబెడుతూ రోగముల వ్యాధిలో పడి ఉంటున్నావా? రోగముల భారములో నీవు ఉన్నావా? రోగములు తీసుకుని వచ్చిన దురాత్మ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. రోగమును తీసుకుని వచ్చిన దురాత్మ, వ్యాధిని తీసుకుని వచ్చిన దురాత్మ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఈ బిడ్డల యొక్క శరీరాన్ని వదిలిపెట్టి తొలగిపో. ఐ రిబ్యూక్ యు ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో తొలగిపో సైతానా. యేసు నామములో, ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చీకటి దురాత్మ శక్తులను, మాంత్రిక శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను. చేతబడుల ద్వారా నీవు బాధించబడుతూ, చేతబడుల ద్వారా నీవు చేతబడుల ద్వారా నీ వివిధ సమస్యలు ఉంటున్నావా? యేసు నామములో ప్రతి చేతబడి శక్తులను విరగొడుతున్నాను. యేసు నామములో నీకు విడుదల పలుకుతున్నాను. రిసీవ్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకో యేసు నామములో విడుదల. హల్లెలూయా లార్డ్. ఓ రిబి కాసా కాతారా బాబా 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 బా. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ జీవితంలో బాధించబడిన వ్యక్తిగా ఉంటున్నావా? నీ జీవితంలో బాధించబడిన వ్యక్తిగా ఉన్నావా? హల్లెలూయా లార్డ్. మనుషుల చేత నీవు బాధించబడుతూ ఉన్నావా? మనుషుల చేత నీవు బాధించబడుతూ ఉన్నావా? ప్రభు ఆ బాధ నుంచి నీకు నివారణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. పెనిన్న చేత హన్నా బాధించబడింది. థ్యాంక్ యూ జీసస్. హన్నా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ బాధకు నివారణ కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఇంట్లో ఉంటున్న వారిని నిన్ను బాధిస్తూ ఉన్నారా? ఆ బాధ నుంచి దేవుడు నీకు నివారణను దయచేయునుగాక. ఉద్యోగంలో నీవు బాధించబడుతున్నావా? దేవుడు ఆ బాధ నుంచి నీకు నివారణ అనుగ్రహించునుగాక. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా బాబా 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 బాబా. థ్యాంక్ యూ జీసస్. నీవు ఎవరి చేత బాధించబడుతున్నప్పటికీ ప్రభు సన్నిధిలో దేవుడు ఆ బాధ నుంచి నీకు సంపూర్ణమైన నివారణ, విడుదల యేసు నామములో పలుకుతున్నాను. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా. ఇక మీదట నీకు దుఃఖము లేదు, నీకు బాధ లేదు, నీకు నాట్యమే, నీకు సంతోషమే, ఆనందం. హల్లెలూయా. నీ దుఃఖ దినముల నివారణ అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఓ రబా కాసికా తురా మంగరల సబా బా బా బా. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా. హామాను చేత యూదులు మొర్దెకై బాధించబడ్డారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు బాధ నివారణ అయిపోయింది. శత్రువుకు అపజయం, మొర్దెకైకి జయమును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందరూ కూడా సంతోషించారు, అందరూ కూడా ఆనందించారు, అందరూ ఉత్సాహంతో ఉన్నారు. హల్లెలూయా. బాధ నివారణ అయిపోయింది ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ రిబికా సకతరల సబా బా 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 బా.
రీఖి మింగర లసిక తర బల బర బాబా. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా లార్డ్. ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితిలో నుంచి అయినా, ఎటువంటి బలహీనత నుంచి అయినా కూడా ఈ సమయంలో ప్రభువు నీకు గొప్ప విడుదలను అనుగ్రహించబోతా ఉన్నాడు. గొప్ప విడుదల, గొప్ప విడుదల, స్వస్థత, స్వస్థత, విడుదల. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ ప్రజలను ముట్టినందులకై స్తోత్రాలు, స్వస్థపరిచినందులకై స్తోత్రాలు ప్రభు. అద్భుతం చేసినందులకై స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఉల్లాసం ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చినందులకై నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.